Hello, good afternoon. Hope you are enjoying the pleasant Sunday afternoon. I hope you are all excited for next week, Vasavi Vanabhojanalu on Saturday, August 31st. చక్కగా 11 o'clock టైం అంటే టైం వచ్చేయాలి. ఈవినింగ్ 6:30 మటుకు సెలబ్రేషన్స్ ఉంటాయి. మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ప్లీజ్ కమ్ విత్ ఫ్యామిలీ. ఎల్డర్స్ ఉంటే తప్పకుండా తీసుకొని రావాలి. వాళ్ళకి మీ పిల్లలు ఎలా వన్ ఫ్యామిలీలో ఇక్కడ ఇంటిగ్రేట్ అయి ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు బ్రింగ్ ఎల్డర్స్ అలాంగ్ విత్ యూ. ఈ ఈవెంట్ ఆల్మోస్ట్ 600+ పీపుల్ అటెండ్ అవుతున్నారు. దట్ మీన్స్ వెనకాల బిహైండ్ ద సీన్స్ చాలా అంటే చాలా కష్టపడాలి, కరెక్ట్గా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ముందే మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను. వన్ ఫ్యామిలీ అనుకొని, ఫ్యామిలీలో అవుతుంది అనుకొని వదిలేసి మంచిగా ఫోకస్ ఆన్ ద పాజిటివ్స్. ఈ ఈవెంట్ చేయాలంటే మా వెనకాల చాలా టీమ్స్ ఉన్నాయండి. నరేష్ పెనుగొండ ఈవెంట్స్ టీమ్, కృష్ణ భువనగిరి వనభోజనాలు అంటే భోజనాల్లో ఎంత ఇంపార్టెంట్ తెలుసు కదా, చాలా కష్టపడుతున్నారు కృష్ణ భువనగిరి. కల్చరల్ టీమ్ మన సరిత గారు, ఓకే. అండ్ దెన్ ఇప్పుడు హిట్ టీమ్ అంటే మా టీం అనమాట, హారిజాంటల్ టీమ్ అంటాం. కిరణ్ కాకి ఈజ్ ఎగ్జిక్యూటింగ్ క్వైట్ అ బిట్. ఈవెన్ దో ఆ రోజు ఆయన రాకపోయినా ఎవ్రీడే సింగిల్ కాల్ కూడా మిస్ అవ్వకుండా ఆయనే ఆర్గనైజ్ లీడ్ చేసి అందరినీ కనెక్టింగ్ ద డాట్స్. ప్రవీణ్ కాశం శెట్టి, యునో హీఈస్ ద పర్సన్ బిహైండ్ ద సీన్స్ హూ టైమ్ టు టైమ్ ఈవెంట్స్ ఎలా మేనేజ్ చేయాలి, ఏది ఎక్కడ ఉండాలి, మొత్తం కంప్లీట్గా తను కంట్రోల్లో పెట్టుకొని మన అందరికీ ఒక గైడెన్స్ ఇస్తూ, సో దట్ యూ ఆల్ హ్యావ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్, రైట్. సో మన పవన్, హీఈస్ ఆన్ వెకేషన్ మా టీంలో, బట్ హీఈస్ ద వన్ హూ ఇస్ గోయింగ్ టు రైట్ ద చెక్స్ ఫర్ ఎనీ ఆఫ్ ద ఎక్స్పెన్సెస్ ఫర్ ఫైనాన్స్ రిలేటెడ్. సోషల్ మీడియా టీమ్ మనోజ్, మీరు ఎన్నోసార్లు నేను మనోజ్ గురించి చెప్పడం మర్చిపోతూ ఉంటాను, మై బ్యాడ్. బట్ ఐ వాంట్ టు డూ అ స్పెషల్ కాల్ అవుట్ ఫర్ మనోజ్ బికాస్ ఎనీ ఈవెంట్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది జరుగుతోంది అంటే తెలియాలి, ఒక ఫ్లయర్ చేయాలి, ఒక వీడియో చేయాలి, లేకపోతే అందరిని ఇన్వైట్ చేయాలి, వెనకాల ఎన్రోల్మెంట్స్ని యాక్సెప్ట్ చేయాలి. అగైన్ సైలెంట్ హీరో మనోడు ఎంతో కష్టపడితే కానీ మనం అంతా టుగెదర్ రాము. ఫ్రంట్ ఎండ్ కొంచెం మనకి కొంతమంది మీరు కనబడుతూ ఉంటారు. ఇలాంటి సైలెంట్ హీరోస్ మీరు ఎప్పుడన్నా చూసినప్పుడు మాత్రం వాళ్ళ భుజం తట్టి ఒక్కసారి గుడ్ జాబ్ అని చెప్పండి మీకు నచ్చితే. ఎందుకంటే వీళ్ళంతా చాలా 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 అంటే మన ఇదేమి, దీస్ ఆర్ ఆల్ వాలంటరీ లీడర్షిప్ పొజిషన్స్ అండ్ దే టేక్ ఇట్ యాజ్ ఇఫ్ లైక్ ఒక కార్పొరేట్ ఈవెంట్లో మన కార్పొరేట్ వర్క్లో ఎలా చేస్తామో అంత డెడికేషన్తోని, అంత ప్యాషన్తోని చేస్తున్నారు. ఈసారి మీరు కొంచెం కొత్త కొత్త యాంగిల్స్ కూడా చూస్తారు. ఇప్పుడు మన యూత్ టీమ్స్ అంటే సతీష్ చిగుళ్ళపల్లి, హీఈస్ గోయింగ్ టు ఆర్గనైజ్ ఫ్యూ థింగ్స్. హీఈస్ గోయింగ్ టు గెట్ టుగెదర్ మన పిల్లలు ఉంటారు కదా, మన మిడిల్ స్కూల్ అండ్ హై స్కూల్. ఆల్రెడీ హీ సెంట్ ఎన్రోల్మెంట్స్ ఒక 50+ ఏదో తనకి ఆల్రెడీ తన టార్గెట్ ఉంది. హీఈస్ గోయింగ్ టు బ్రింగ్ దెమ్ టుగెదర్. మీ పిల్లలు మీ ముందు లీడర్స్ లాగా ఉంటే ఎలా ఉంటుందో మీరు చూస్తారు, ఓకే. సో వాళ్ళతోని probably this is the first event, so they are going to be organizing few things. They are going to be stepping like growth ఒకటేసారి మనము నెక్స్ట్ లెవెల్కి వెళ్ళండి కుదరదు. సో you are going to see the transformation in your kids under the leadership of Satish Chigullapalli and his team. మనకి ఇంకా బిహైండ్ ద సీన్స్ మీరు మా టీమ్స్ చాలా ఉన్నాయి అన్నమాట. కుబేర్, హూ ఇస్ ఆన్ వెకేషన్, ఎడ్యుకేషనల్ సిరీస్ ఆల్రెడీ మీరు చూసుంటారు. మన ఏంటది మన కుబేర్ గారు, ఆయన కూడా ఎడ్యుకేషనల్. కుబేర్ చేసేది మెంటరింగ్. సో వాళ్ళ టీం కూడా ఆల్రెడీ చాలా మందిని మెంటర్స్ అండ్ మెంటీస్ని ఐడెంటిఫై చేశారు. అంటే ఏంటంటే హూ ఎవర్ నీడ్స్ ద మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఐదర్ ఇన్ కెరియర్, లైక్ దీస్ ఆర్ సీరియస్ థింగ్స్, రైట్, దట్ మైట్ హెల్ప్ యూ ఇన్ యువర్ కెరియర్. సో వీఆర్ అటెంప్టింగ్, నాట్ ష్యూర్. మనం దానివల్ల ఒక 2% మీకు కెరియర్లో హెల్ప్ అయినా మనము గోల్ అచీవ్ అయినట్టే. అండ్ మన దగ్గర ఏంటంటే మన కమ్యూనిటీలోనే అమేజింగ్ లీడర్స్ ఉన్నారు. వాళ్ళ టైంని మనం స్క్వీజ్ చేసుకొని ఎవరికైతే హెల్ప్ కావాలో వాళ్ళని మనం పేరప్ చేస్తున్నాము. సో డెఫినెట్లీ రామ దిందుకుర్తి, సో హీ ఈస్ గోయింగ్ టు హీ అండ్ హిస్ టీమ్ ఆర్ ఆల్రెడీ షేరింగ్ అ బంచ్ ఆఫ్ థింగ్స్. మీరు చూసే ఉంటారు. మీరు సైన్అప్ చేయకపోతే తొందరగా చేయండి, ఎందుకంటే వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు బీ అంటే వాళ్ళ దాంట్లో దే ఆర్ గోయింగ్ టు బీ లైక్ యాజ్ అ మెంటీ ఆర్ అ మెంటర్.
if you have a talent, you want to help out, you should use that opportunity to help out, right? ఎడ్యుకేషనల్ సిరీస్లో కుబేర్ ఆల్రెడీ మొన్న ఇండియా ఫైనాన్సెస్ గురించి ఒక టాక్ ఇచ్చారు. 50+ పీపుల్ అటెండ్ అయ్యారు. వాళ్ళకైతే ఇంకా మెజారిటీ ఆఫ్ ఐటమ్స్ లైన్అప్ చేశారు. మేము అది ఎందుకు సమ్మర్లో హోల్డ్ ఆఫ్ చేస్తాం అంటే వింటర్లో ఎలాగో మనకి రెయిన్స్ ఇవన్నీ పడుతుంటాయి, అప్పుడు మనం లోపలికి వెళ్దాం, ఇండోర్ ఈవెంట్స్ చేద్దాం. సమ్మర్లో మనము బాగా ఇది చేస్తున్నాం. ఆనంద్ కంచర్ల స్పోర్ట్స్ మీరు ఈ పాటికి చూసే ఉంటారు, మొత్తం ధూమ్ ధామ్ చేసి పడేశారు వాళ్ళు. ఫస్ట్ మన ఇది అయినప్పటి నుంచి మన వాకింగ్ అని, వాలీబాల్ అని, అసలు స్టెప్స్ ఎవ్రీ మంత్ స్టెప్స్ అని. సో దే హ్యావ్ డన్ ఎన్ అవుట్స్టాండింగ్ జాబ్. అగైన్ దే ఆర్ ఫోకసింగ్ ఆన్ యువర్ హెల్త్, దే ఆర్ ఫోకసింగ్ ఆన్ బాండింగ్. సో డెఫినెట్లీ ఇలా చాలా ఉన్నాయండి. సో మీరు అగైన్ నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, డివోషనల్. అసలు మనం వాసవి సియాటిల్ అంటే వాసవి అమ్మవారు, దట్ ఈస్ వాట్ అవర్ కోర్ ఈస్, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో శాంతి అక్కలి గారు, షీ హ్యాస్ డన్ క్వైట్ అ బిట్ ఆఫ్ వర్క్ బిహైండ్ ద సీన్స్. మీకు మంత్లీ ప్రోగ్రామ్ అనేది కొత్త ఇనిషియేటివ్. ఆల్రెడీ 3 అయిపోయినాయి. ఫిబ్రవరి మటుకు తను స్లాట్స్ కూడా ఫిల్ చేసేసారు ఈ పూజవి. బట్ అట్ ద సేమ్ టైమ్ దాంట్లో వి ఆల్రెడీ షేర్డ్ ఇన్ ద పాస్ట్, దెర్ విల్ బి లిమిటెడ్ కెపాసిటీ బికాస్ హౌస్లో ఉంటుంది కాబట్టి, అండ్ దట్ విల్ బి డన్ బై ద హోస్ట్. ఎవరైతే హోస్ట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఎంత కెపాసిటీ ఉంటే వాళ్ళు అంత యాక్సెప్ట్ చేస్తున్నారు. బట్ ద గోల్ ఈజ్ వాసవి అమ్మవారిని మనం పూజించాలి. తను మన ఫ్యామిలీస్ని, మన ఫ్రెండ్స్ని, మన పిల్లల్ని అందరినీ బ్లెస్ చేయాలి. ఓకే, అండ్ శాంతి అక్కలి ఈజ్ డూయింగ్ అన్ అమేజింగ్ జాబ్. వాళ్ళ టీం కూడా చూడండి. అఫ్ కోర్స్ నేను నేను ఓన్లీ నా టీం వాళ్ళని చెప్తున్నాను, అంటే మా బోర్డ్ మెంబర్స్. మీరు నోటీస్ చేస్తే ఎవ్రీ బోర్డ్ మెంబర్కి వాళ్ళకు ఒక సబ్ టీమ్ ఉంది. అదేంటంటే వాళ్ళని మేము కోచైర్స్ అంటాం. సో ఈ కోచైర్స్ అందరూ అగైన్ అ లాట్ ఆఫ్ అన్సంగ్ హీరోస్. ఏదో నేను మా టీం గురించి నేను చెప్పుకుంటున్నా కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ టీమ్స్ గురించి చెప్పుకుంటారు. మీరు ఎప్పుడన్నా నోటీస్ చేస్తే వాళ్ళ కోచైర్స్ అని తెలిస్తే ఇదంతా సైలెంట్ కాదండి. వెనకాల ఒక గ్రూప్, చాలా హంగామా. ఇది ఏంటంటే వాళ్ళు చాలా ప్లానింగ్, చాలా టైం డెడికేషన్ పెట్టి ఈవినింగ్స్ కానీ వీకెండ్స్ కానీ గెట్ టుగెదర్ అయిపోయి వాళ్ళు చాలా ఒక విజన్తో వస్తున్నారు ఒక్కొక్క టీం. సో ప్లీజ్ డూ ఎంకరేజ్ ఆల్ అవర్ లీడర్స్ అండ్ కోచెస్. ఈ వనభోజనాలు అనేది మన వాసవి దాంట్లో చాలా పెద్ద ఈవెంట్. సో ఈ లీడర్స్ అందరూ కలిసి, ఈ ఎక్కడైతే బోర్డ్ మెంబర్స్ కానీ, కోచైర్స్ కానీ, వాలంటీర్స్ కానీ కలిస్తేనే ఇంత పెద్ద ఫంక్షన్ అవుతుంది. అండ్ దెన్ ఎట్ ద సేమ్ టైమ్ అగైన్ one we are all one together, right? No matter in happiness or anytime we need some help, we have to be together as one, and then we need to promote, we need to have that culture. మన పిల్లలు మన దగ్గర నుంచి నేర్చుకునేది ఇలాంటివే. సో when they see how their parents, they are going to mimic the behavior. మనము ఒకళ్ళ గురించి పాజిటివ్గా మాట్లాడినా, మనం ఇలా సెలబ్రేట్ చేసుకున్నా కానీ, ఒక గ్రూప్ లాగా చేసుకుంటే వాళ్ళకేంటంటే హే దెర్ ఈస్ ఎ స్ట్రెంగ్త్ ఆఫ్ యూనిటీ ఈజ్ వాట్ దే ఈవెన్చువల్లీ వాళ్ళకేంటంటే హ్యాపీనెస్. ఇలాంటి డిప్రెషన్స్ ఇలాంటివి కాకుండా మేమంతా ఉన్నాము, మనమంతా ఉన్నాము, మనకుంది అనే టైప్లో పిల్లలు కానీ మనకు కానీ వీఆర్ ఆల్ టుగెదర్, వీ షుడ్ ఆల్ బీ టుగెదర్. అండ్ మనం మంచిగా హ్యాపీగా వనభోజనాలు, మంచిగా అందరినీ పరిచయాలు చేసుకోండి, పరిచయాలు పెంచుకోండి, బాండింగ్ పెంచుకోండి, హ్యాపీగా మంచి మెమరీస్ తీసుకెళ్ళండి. ఆ రోజు 6:30, 7 కల్లా ప్రిపేర్ అయిపోయింది. ఏమన్నా చిన్న క్లీనప్స్ అలాంటివి ఏమైనా ఉంటే అది కూడా ఒక చెయ్యి ఇచ్చేసేయండి. మీరు ఏమైనా ఫుడ్ సైన్అప్ చేయాలి, కొన్ని ఏమైనా షార్టేజ్ ఉన్నాయి, మేము ఏమైనా రిక్వెస్ట్మెంట్ పంపిస్తాం, అది మీరు పెట్టండి. సో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ స్టఫ్ each of us can do and make this event a grand success. We are really excited, looking forward to it. మనందరం ఒక మంచి మెమరీ క్రియేట్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్, హ్యావ్ ఎ నైస్ సండే, బాయ్.